జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో భాగంగా సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సడలించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ హైకోర్టులో ఈ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఇక వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. గత ఫిబ్రవరిలో వాదనలు విన్న జస్టిస్ తిరుమలాదేవి బుధవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి ఏదైనా సవరణ అవసరం అనుకుంటే తాజాగా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని, అంతేగాని ఇప్పటికే తీర్పు వెలువరించిన పిటిషన్లో మధ్యంతర పిటిషన్ను అనుమతించలేమంటూ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో భాగంగా సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సడలించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ హైకోర్టులో ఈ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎస్బీఐ బ్రాంచ్ నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలను ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. గత ఫిబ్రవరిలో వాదనలు విన్నటువంటి జస్టిస్ తిరుమలాదేవి బుధవారం అయితే తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి ఏదైనా సవరణ అవసరం అనుకుంటే తాజాగా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని, అంతేగాని ఇప్పటికే తీర్పు వెలువరించిన పిటిషన్లో మధ్యంతర పిటిషన్ను అనుమతించలేమంటూ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.